రాము, సీత ఒక సాధారణ దంపతులు. పెళ్ళి అయిన మొదటి రోజుల్లో వారి జీవితం చాలా ఆనందంగా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేవారు. నవ్వులు, మాటలు, చిన్న చిన్న సర్ప్రైజెస్ ఉండేవి. వారి జీవితం ఆనందంగా ఉండేది. కానీ కాలం మారింది. రాము ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు. రోజంతా పని, ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడకుండా ఫోన్ చూస్తూ ఉండేవాడు. సీత మాత్రం రోజంతా ఇంటి పనులు చేసి అతను మాట్లాడతాడేమో అని ఎదురుచూసేది. నాతో మాట్లాడటానికి కూడా మీకు టైం లేదా అని సీత కోపంగా అడిగింది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా? నేను ఎంత కష్టపడుతున్నానో అని కోపంతో అంటాడు రాము. ఆ మాట సీతను బాధించింది. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఇలా రోజులు గడుస్తూ వాళ్ళ మధ్య దూరం పెరిగింది. ఒకరోజు సీతకి ఆరోగ్యం బాగోలేదు. అయినా రాము బిజీగా ఉండి గమనించలేదు. రాత్రికి రాము వచ్చేసరికి సీత పడిపోయి ఉంటుంది. రాము భయపడి వెంటనే సీతని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. రాము సీతకి ఏమైంది అని డాక్టర్ని అడుగుతాడు. ఆమె చాలా రోజులుగా స్ట్రెస్లో ఉంది, కేర్ అవసరం అని డాక్టర్ అంటారు. ఆ మాటలు రాముని బలంగా తాకాయి. అతను తనలో తాను ఆలోచించాడు. నేను డబ్బు కోసం పరిగెడుతున్నాను, కానీ నా కుటుంబాన్ని మరిచిపోయాను. ఆ రోజు నుంచి రాము మారిపోయాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్ పక్కన పెట్టి సీతతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకునేవాడు. ఆమెతో సమయం గడిపేవాడు. కొద్ది రోజుల్లోనే వారి మధ్య మళ్ళీ ప్రేమ మొదలైంది. నువ్వు ముందులాగానే మారిపోయావు అని సీత రాముతో అంటుంది. నేను మారలేదు సీత, నేను నిన్ను మళ్ళీ అర్థం చేసుకున్నాను అని రాము అంటాడు. ఇందులో నీతేమిటంటే ప్రేమ ఉండటం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సంబంధాన్ని బలంగా ఉంచుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.